మిరియాల చారు అయితే తయారు చేసుకున్నాం రండి. ఉల్లిపాయలు, టమాటా, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నానబెట్టుకున్న చింతపండు, వాటర్, గిన్నెలో ఆయిల్ పెట్టేసుకొని తిరువాత అయితే వేసుకున్నాము. తిరువాతలో జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు అయితే వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకున్నాము, 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, 2 రెబ్బలు ఎల్లిపాయలు తీసుకొని కలుపుకొని ఎర్రగా వేగే వరకు ఉంది. కొంచెం పసుపు సరిపోలేదని ఇంకొంచెం పసుపు 1 టీ స్పూన్లో. చింతపండు నానబెట్టుకున్న చింతపండు రసం అయితే కొంచెం తీసుకొని చింతపండు రసం అయితే ఇంకా వేడి నూనె, కాగిన నూనెలో వేసేసుకున్నాము. ఎర్రగా వేగిన తరువాతలో నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఒక నిమ్మకాయ సైజుంత చింతపండు రసం నానబెట్టుకొని దాంట్లో వేసేసుకుంటాం. తరువాతలో అయితే వేసేసుకోవాలి చింతపండు రసాన్ని. మనకు కావాల్సినన్ని నీళ్ళు అయితే పోసుకున్నాము. ఎంత లైట్గా ఉన్నా ఏం పర్వాలేదు. చింతపండు మిరియాల రసం ఎండాకాలం ఒంటికి చాలా మంచిది. మిరియాల రసం అయితే తాగండి. మీరు కూడా అలాగా చేసుకొని మీకు ఎంత కావాలంటే అంత వాటర్ అయితే పోసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసుకొని దాంట్లోని దీనికి కొత్తిమీర అది ఏం అవసరం లేదు. అయితే ఇది మరిగిన తర్వాత కొంచెం 2 టీ స్పూన్లు చక్కెర, షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం కొంచెం వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవచ్చు. మన ఆప్షన్ అది. షుగర్ లేకుండా అయినా ఉండొచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు. మేమైతే షుగర్ వేసుకుంటున్నాము. ఇదంతా బాగా మరిగిన తర్వాత కొంచెం మిరియాల పొడి 2 టీ స్పూన్ల మిరియాల పొడి వేసుకున్నాము. మసురుతుంది అంటే వేడెక్కింది బాగా మిరియాల చారు. దీంట్లో అయితే మేము మిరియాల పొడిని అయితే ఇన్స్టెంట్గా మేము తయారు చేసి పెట్టుకుంటాము. దాంట్లోకి మిరియాలు, కరివేపాకు, మినబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఇంకా ఎల్లిపాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి పెట్టుకుంటాం అన్నమాట. ఒట్టి మిరపకాయలు అన్నీ కలిపి అదైతే 2 టీ స్పూన్లు వేసుకుంటే చాలు. అప్పటికప్పుడు మిరియాల రసం ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా చారు కాగిపోతుంది కదా, దీంట్లో 2 టీ స్పూన్స్ మిరియాల పౌడర్ అయితే వేసుకున్నాము. ఇది కొంచెం మరగనిచ్చి ఇంకా మూత పెట్టేస్తాము. ఇంకంతే, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్.